హాయ్ హలో నమస్తే. అల్లు అర్జున్ కొత్త సినిమా నా పేరు సూర్య షూటింగ్ మొదలైనప్పుడే ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ మధ్య మహేష్ బాబు కొత్త సినిమా భరత్ అనే నేను టీం తమ సినిమాను కూడా అదే రోజుకు రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేయడం టాలీవుడ్లో కలకలం రేపింది. ఓ పెద్ద సినిమాను ఒక డేటుకు ఫిక్స్ చేశాక ఇలా లేటుగా వచ్చి పోటీకి దిగడం ఏం సాంప్రదాయం అన్న ప్రశ్నలు తలెత్తాయి. ముందు డేట్ ఫిక్స్ చేసుకుంది తామే కాబట్టి ఆ డేట్ విషయంలో తగ్గేదే లేదని నా పేరు సూర్య టీం సభ్యుడు బన్నీ వాసు స్పష్టం చేశాడు. తమను ఓసారి సంప్రదించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉండాల్సిందని అతను అభిప్రాయపడ్డాడు. బన్నీవాసు అలా అన్న కొన్ని రోజులకే నా పేరు సూర్య భరత్ అని నేను నిర్మాతల మధ్య ఒక మీటింగ్ జరిగిందని, చర్చలు ఫలవంతం అయ్యాయని, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, అప్పటి పరిస్థితిని బట్టి సర్దుబాటు చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఈ రెండు టీంల మధ్య అవగాహన ఏమీ కుదరలేదని తెలుస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు సినిమా కొత్త షెడ్యూల్స్ గురించి వివరాలు ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. అందులో మళ్ళీ ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తామనే స్టాంప్ మళ్ళీ కనిపించింది. ఈ చిత్ర పిఆర్ఓ దీన్ని షేర్ చేస్తూ ఏప్రిల్ 27న రిలీజ్ అనే విషయాన్ని ధృవీకరించారు. మరి నా పేరు సూర్య టీం తాము రిలీజ్ డేట్స్ మార్చుకుందామని వీళ్ళకి సమాచారం ఇవ్వడంతో వీళ్ళు ఎలా మళ్ళీ డేట్స్ అనౌన్స్ చేశారా, లేక ఆ చిత్ర బృందాన్ని గెలడానికి మళ్ళీ ఎలా ప్రకటన ఇచ్చారా అన్నది తెలియడం లేదు. రెండో మార్గంలోనే వెళ్తున్నట్లయితే ఈ వ్యవహారం వివాదంగా మారేందుకు ఆస్కారం ఉంది. సో ఈ స్టార్ హీరోల మధ్య వివాదం ఏ విధంగా మారుతుందో వేచి చూద్దాం. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.